నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రీ గణేశ శుభయోగం శీర్షికన గణేశ నవరాత్రుల సందర్భంగా మహాగణపతి రూపంలో ఉన్నటువంటి వైభవం ఏంటో, మహాగణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వామన ద్వాదశి, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి అహంకారాన్ని అణచటానికి వామన రూపంలో ఆవిర్భవించిన రోజు. ఈరోజు మధ్యాహ్న సమయంలో నదీ సంగమ స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అదేవిధంగా పరివర్తన ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చెయ్యలేని వాళ్ళు కూడా ద్వాదశి సందర్భంగా ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే ఏకాదశి ద్వాదశి 2 రోజులు విష్ణువుని పూజించి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని నారద మహర్షి వివరించాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. నదీ సంగమ స్నానం చేయటం వీలు కాకపోతే దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః అనే శ్లోకం చదువుకోవటం, పెరుగు దానం ఇవ్వటం ద్వారా వామన రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహం కలిగి భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణేశ నవరాత్రుల సందర్భంగా మహాగణపతి రూప వైభవాన్ని మనం పరిశీలిస్తే జగన్మాత భండాసురుడనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్న తరుణంలో భండాసురుడి అనుచరులలో విసుక్రుడు అనేటటువంటి అనుచరుడు జయ విఘ్నము లేదా విఘ్నరాజ యంత్రం అనేటటువంటి ఒక యంత్రాన్ని సృష్టిస్తాడు. ఆ యంత్ర ప్రభావం వల్ల అమ్మవారి అనుచరులందరూ కూడా యుద్ధం చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు జగన్మాత పరమేశ్వరుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వితే ఆ చిరునవ్వులో నుంచి మహాగణపతి ఆవిర్భవించాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే మనకి లలితా సహస్రనామాల్లో కూడా మనకి మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని ఒక నామం ఉంటుంది. అంటే జయ విఘ్నం అనేటటువంటి యంత్రాన్ని విసుక్రుడు సృష్టించినప్పుడు మహాగణపతి పార్వతీదేవి చిరునవ్వు నుంచి ఆవిర్భవించి జయ విఘ్నం అనేటటువంటి ఆ యంత్రాన్ని ఛేదించాడని, అప్పుడు అమ్మవారి సైన్యం మొత్తం శక్తిని పొందిందని లలితా సహస్రనామాల్లో చెప్పారు. అలా మహాగణపతి ఆవిర్భవించాడు. ఈ మహాగణపతి రూపాన్ని మనం పరిశీలిస్తే మహాగణపతి రూపంలో గణపతికి 10 భుజాలు ఉంటాయి. ఈ 10 భుజాలు కూడా 10 మంది దేవతలకు సంకేతం, 5 మిథున దేవతలకు సంకేతం. అంటే ఈ 10 భుజాలలో పైన ఉన్నటువంటి 2 భుజాలు లక్ష్మీనారాయణుల శక్తికి సంకేతం. అందుకే ఆ 2 భుజాలలో మహాగణపతి చక్రము పద్మము ధరించి ఉంటాడు. ఆ తర్వాత ఉన్నటువంటి 2 భుజాలు శివపార్వతులకు సంకేతం. అందుకే పాశము త్రిశూలము ధరించి ఉంటాడు. ఆ తర్వాత ఉన్నటువంటి 2 భుజాలు రతి మన్మధులకు సంకేతం. అందుకే ఒక చెరకు విల్లు, దానితో పాటుగా నీలోత్పలము నల్ల కలువ పువ్వు గణపతి ధరించి ఉంటాడు. ఆ తర్వాత ఉన్నటువంటి 2 చేతులు భూదేవి యజ్ఞవరాహస్వామికి సంకేతం. అందుకే భూదేవికి సంకేతంగా వరికంకులు, యజ్ఞవరాహస్వామికి సంకేతంగా ఒక ఆయుధాన్ని గణపతి ధరించి ఉంటాడు. ఆ తర్వాత ఉన్నటువంటి ఆఖరి 2 చేతులు కూడా గణపతి ఆయన దేవేరికి సంకేతం. వీళ్ళని పుష్టిపతి అనే పేర్లతో పిలుస్తారు. పుష్టిపతి అనే పేర్లు ఉన్నటువంటి ఈ గణపతి ప్రధానంగా బీజాపూరము అంటే దానిమ్మ గింజలు కలిగినటువంటి ఫలాన్ని ఈ దేవేరి ధరించి, పుష్టిపతి అనే గణపతి స్వదంతాన్ని ధరించి ఉంటాడు. అంటే ఈ మహాగణపతి రూపంలో ఉన్నటువంటి వైభవాన్ని మనం పరిశీలిస్తే లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, రతి మన్మధులు, భూదేవి యజ్ఞవరాహస్వామి, పుష్టిపతి అని పిలువబడే గణపతి, ఆయన భార్య దేవేరి, ఇంతమంది దేవతల శక్తి మొత్తం కూడా మహాగణపతి రూపంలో ఉంది. 5 మిథున దేవతలు, జంట దేవతల శక్తి మొత్తం కూడా మహాగణపతి రూపంలో ఉంది. ఈ దేవతలందరూ కూడా పంచభూతాత్మకమైనటువంటి శక్తికి సంకేతము. కాబట్టి ఈ 10 మంది దేవతల అనుగ్రహము ఏకకాలంలో పొందటానికి మహాగణపతిని ఆరాధన చేయాలి. ఒక్క మహాగణపతిని ఆరాధన చేస్తే 5 మిథున దేవతలు, 10 మంది దేవతలను ఆరాధన చేసిన ఫలితం కలుగుతుంది. అది మహాగణపతి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన ఈ మహాగణపతికి సంబంధించిన శ్లోకం చదివినా మంత్రం చదివినా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రీ గణేశ శుభయోగం శీర్షికన గణేశ నవరాత్రుల సందర్భంగా విఘ్న గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమన్నారాయణ
गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि. కర్మాభక్తి రెండు ఉంటేనే ఆయన సంతృప్తి పడి నీకు జ్ఞానము యందు ఆసక్తిని నిష్టని ఇస్తాడు. అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ మాటంతా ఇందులో ఉన్నదండి ఇక్కడ. అందుకే సమ్యగ్వసిత రాజన్ మతిస్తే అనుగ్రహాన్ మమ శృణు గీతాం ప్రవక్ష్యామి యోగామృతమయ్యి నృప. ఇంకా రాజన్ అనే సంబోధన కూడా అధికారాల్లో ఒకటే అన్నాడు ఇక్కడ. అది ఎలా అవుతుందయ్యా అంటే, రాజంటే నిగ్రహించేవాడు, శాసించేవాడు కదా, పాలించేవాడు. తన ఇంద్రియాల్ని తన అంతఃకరణాన్ని ఎవడు నిగ్రహించి పాలించుకుంటాడో వాడు రాజుట. అది అధికారంలో ఒకటి. అంటే మనం నిజానికి మన ఇంద్రియాలను నిగ్రహించుకుని రాజులమా కాదు, అవి ఎలా చెప్తే అలా వింటున్నాం తప్ప వాటికి మనం రాజులు కాలేవు. మనకి ఇంద్రియాలే మనకు రాజులు. ఇంద్రియాలకి రాజు అయిన వాడెవడంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అది కూడా నీకు అర్హత. అందుకే రాజన్ అనే మాటలో అదొక అర్హత. అని సమ్యక్ వ్యవసిత మతి రాజన్ అనుగ్రహాన్ మమ శృణు గీతాం ప్రవక్ష్యామి. పైగా వక్ష్యామి కాదు, ప్రవక్ష్యామి. ఎందుకంటే నిజంగా ప్రవచనం ఇదే గనక ప్రవక్ష్యామి. బ్రహ్మ విద్య ఎక్కడ చెప్పబడుతుందో అదే ప్రవచనం అవుతుంది. అందుకే దాన్ని ప్రవక్ష్యామి. నువ్వేమన్నా యోగం యోగం మొదలు పెట్టడమే యోగా. ప్రతిదాని యోగావే. మా కృష్ణుడు ఎంత తక్కువ తిన్నాడు, విషాదం కూడా యోగం ఉన్నాడు. 18 అధ్యాయాలకి యోగా అని పేరు. ఏది యోగం అండి బాబు? యోగా అనే శబ్దం చాలా ఆకర్షణీయమండి ఇక్కడ. కానీ యోగా అంటే క్లారిటీ కావాలి కదండి. ఆ క్లారిటీ ఇస్తున్నాడండి. ఇంత క్లారిటీ ఎక్కడ కనబడుతుంది. అందుకే ఏదో ఒక గీత చాలు అన్నది నిజమే, కానీ అన్ని గీతలు చదివితే ఇంకా బాగుంటుంది అని కూడా తెలుసుకోవాలి. దేనికదే పరిపూర్ణం. అందుకే ఒకటి పట్టుకుంటే చాలు అనుకోవచ్చు, రెండో చేతను మరింత చాలు అనుకోవచ్చు. కానీ దేనికదే పరిపూర్ణం. ఎంత రమ్యమైన మాట చెప్తున్నాడో. ముందు యోగం ఏది కాదో చెప్తున్నాడు, అది తెలుసుకో. నా యోగం ఇచ్చాకు, ఇది మొదటి. యోగం అంటే యోగం కాదు రైనా అన్నాడు. అంటే అర్థం ఏంటి? యోగం అన్నంత మాత్రం పదమాత్రం చేతనే యోగం కాదు అని చెప్పాడు ఇక్కడ. నా యోగం ఇచ్చాకు అంటే ఇక్కడ యోగం ఎందుకు చెప్పారంటే, ఎప్పుడో కర్మ పడి చేసి వదిలేసావు, కర్మ చేసేసావు, అది అక్కడ పడింది, నువ్వు ఇక్కడ పుట్టావు. అప్పుడు చేసిన కర్మ ఫలమై పండి ఇప్పుడు నీకు అనుభవ రూపంలో యోగంలోకి వచ్చింది. యోగం అంటే కలయిక కదా. అప్పుడు కర్మ ఇప్పుడు కలిసి వచ్చింది కదా. అది కలిసి వచ్చినా కానీ యోగం అయిపోయింది అయ్యా అన్నాడు ఇక్కడ. అది యోగం అనేది వాటికి యోగాలు అంటారు, ఆ భాషలో అది అర్థం. కానీ యోగం అంటే వీటికి అంటారు కనుక అన్నీ కలిపి యోగా అనుకోకయ్యా. అప్పుడు అజ్ఞాన యోగం అవుతుంది అక్కడ. దానితో కలిగి పడుతుంది. కానీ యోగం అంటే ఎన్ని రకాలు. యోగో నచశ్రియ కనుక ఒకడికి బోల్డ్ సంపదలు వచ్చేసాయ్యా. అది అనేక రకాల మాటలు. రాజయోగం ఇది వింటూ ఉంటాం. అలాగే ఒక ఏనుగు మీద మావటివాడు ఎక్కి విసిరినంత ఐశ్వర్య యోగం. ఇన్ని రకాలు. అందుకే యోగో నచశ్రియ నయోగో విషయై యోగ. విషయములతో సంపర్కము యోగము కాదు. అదొక్కడు తెలుసుకుంటే చాలు. కనుక యోగం వల్ల ప్రయోజనం ఏంటి? మళ్ళీ విషయాలైనా అయితే యోగం కాదు. మళ్ళీ విషయాల వైపు తిప్పిందంటే యోగం కాదు. కానీ ఏదో చెప్పబోతున్నాడంట. మళ్ళీ విషయాలతో కలిపే యోగం గురించి చెప్పబోవడం లేదు ఈయన. నచ మాత్రాదిభిస్తదా, మాత్రలతో కలయిక యోగం కాదు. మాత్రలంటే శబ్దస్పర్శ రూపరసగంధాలని పంచ తన్మాత్రలు అంటారు కదా, వాటితో యోగం. అంటే ఇంద్రియ విషయ భోగముకి మాత్ర అని పేరు. అది కూడా యోగము కాదు. అంతేకాదు తల్లిదండ్రులు చివరి వరకు ఉండడం యోగం, అది కూడా యోగం కాదు. యోగో పితృమాత్ర అదే. అంటే అవి యోగములు కాదా అండి అంటే నేను చెప్పేది అది కాదని చెప్పడం ఇక్కడ. ఇప్పుడు యోగామృతం దేనివల్ల అమృతం లభిస్తుందో ఈ ప్రశ్నలకి నేను చెప్పబోయే యోగం మాత్రం అది కాదు. అంతేకాదు యోగో బంధుమిత్రాదేహే యశ్చ అష్టభూతి విస్సహా. బంధుమిత్ర యోగం అంటే బంధువులతో కలిగి కూడా యోగం అండి. యోగం లేకపోతే ఎవడు పలకరించరు మనల్ని. బంధు బలగం ఒకటి ఉండాలి, పిలిస్తే పలకడానికి 10 మంది. జనయోగం అది యోగమే, కానీ నేను చెప్పేది దాని గురించి కాదు. అది యోగము కాదు. అదేవిధంగా అష్టసిద్ధులు యోగం కాదు. అదేవిధంగా నసయోగ స్త్రియో యోగో జగదద్భుత రూపయ. అద్భుతం అంటే ఇతరులకు దొరకనటువంటివి ఆశ్చర్యకరమైన వస్తువులు లభించడం యోగం కాదు. అలాగే కామోపభోగ సేవ కూడా యోగము కాదు. యోగో నా ఇంద్రపదశ్యాపి. ఇంతవరకు చెప్పింది ఐహికం. ఇది యోగం కాదు, ఇది యోగం కాదు. ఇంద్రపదశ్యాపిన యోగ. ఇంద్రపదవి కూడా యోగం కాదు. ఇది బాగా తెలుసుకో. యోగార్థులకి ఇంద్రపదవి కూడా యోగం కాదు సుమా. యోగోయ సత్యలోకస్య అనసయోగో మతమమ. ఆ మాటకొస్తే వైకుంఠం కైలాసం కూడా యోగం కాదు అంటున్నాడు ఇక్కడ. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు.
శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యత్ర సత్కర్మ సమురంభో యత్ర వా సత్సమాగమః తత్రోల్లసతి గోవిందో మునిదేవగణాన్వితః. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సాధనలో సామూహిక సాధన అనే ప్రక్రియను పరామర్శిస్తూ ఉన్నారు. సామాన్యంగా ఆధ్యాత్మిక సాధన ప్రధాన స్థాయికి వెళ్ళేటప్పటికీ మహర్షులంతా ఏకాంతంగా అరణ్యాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో తపస్సాధన చేసేవాళ్ళు కూడా గదిలో కూర్చుని తలుపులు వేసుకుని ఏకాంతంగా తపస్సాధన చేస్తూ ఉంటారు. గుహల్లో కూర్చుని తపస్సాధన చేస్తూ ఉంటారు. అంచేత ఏకస్తపో ద్విరధ్యాయి. విద్యాభ్యాసం చేయాలంటే తోడు విద్యార్థి ఉండాలి. తపస్సు చేయాలనుకుంటే ఏకస్తప ఒంటరిగా ఉండాలి అని మామూలు సామెత ఉంది. మరి ఇది నిజమైతే ఈ దేవతా ఉత్సవాలు ఏమిటి, ఈ తీర్థయాత్రలు ఏమిటి, ఈ కుంభమేళాలు ఏమిటి, లక్షల మంది జనం సమావేశం అయిపోతూ ఉంటారు, నానా గందరగోళంగా ఉంటుంది. ఇది సాధన అవుతుందా? ఇదంతా గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది, ఊరికనే వైభవ ప్రదర్శనగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో నిజంగా భక్తి ఉందా, నిజంగా సాధన ఉందా, నిజంగా దీంట్లో ఏకాగ్రత ఉందా అని మనకు ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది. ఎత్ర సత్కర్మ సంరంభ తత్ర ఉల్లసతి గోవింద అంటున్నారు. ఎక్కడ హడావిడిగా సత్కర్మ జరుగుతూ ఉంటుందో అక్కడికి విష్ణుమూర్తి వచ్చి స్వయంగా కూర్చుంటాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? విష్ణుమూర్తి ఎప్పుడు వస్తాడు? నీ హృదయం ఏకాగ్రమైతే వస్తాడు. ఇంతమంది చుట్టూతో జనం గోలగాలుగా ఉంటే తప్పెట్లు తాళాలు మోగించేస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తి ఎలా వచ్చేస్తాడు? ఎత్రవా సత్సమాగమ తత్రోల్లసతి గోవింద. సత్పురుషుల యొక్క సమూహం అంతా కూడా వచ్చి ఒకచోట పోగుపడితే అక్కడికి విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడు ఉంటుంది. ఇది ఎలా కుదురుతుంది? ఒక కుంభమేళా తీసుకుందాం, లేకపోతే శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవం తీసుకుందాం, భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవం తీసుకుందాం. ఎంతోమంది సత్పురుషులు వస్తారు నిజమే, ఎంతోమంది సాధకులు వస్తారు నిజమే, కానీ అందరూ గోలగోలగా ఉంటారే. ఒక్కడు ధ్యానం చేస్తూ ఏకాగ్రంగా నిర్మలంగా కూర్చుంటే కనిపిస్తుంది. ఇదేం సాధన, ఇదేం గోల అంటే గోల కాదయ్యా, అది కూడా సాధనే. ఏకాంతం అంటే ఏమిటి నువ్వు నీ ఉద్దేశం? చుట్టూతా జనం లేకుండా ఉంటుంది ఏకాంతమా? వాడు కొండ మీద ఇక్కడ కూర్చున్నాడు ఎవరిని అంటుకోకూడదని, కానీ ఆలోచనలన్నీ మనసులో ముసురుతున్నాయి. అది ఏకాంతమా? కాదే. ఆలోచనలన్నీ ఎగిరిపోయి ఒకే ఒక విషయం మీద ఆలోచనలు వస్తుంటే దాని పేరు ఏకాంతం. ఈ రామాయణంలో శ్రీరామనవమి ఉత్సవాలు లాంటి సన్నివేశాలు జరుగుతోంది. నానా గోలగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అందరి గోల ఎక్కడికి వెడుతోంది? శ్రీరాముడు సీతమ్మ పెళ్ళి, ఇంతే. ఒకే ఆలోచన. ఎన్ని రకాల గంతులు వేసినా ఒకే ఆలోచన. దాని చుట్టూతోనే మాటలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, ఆలోచనలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, చేష్టలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి. అందరూ రాముడి చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. ఆ రామాలయం చుట్టూతానే ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఏం జరుగుతోంది? ఆ బుద్ధిని రామ కళ్యాణము అనేటువంటి ఆలోచన కంటే భిన్నంగా పోనీయకుండా రామ కళ్యాణం అనేటువంటి ఒక పరిధి పెట్టుకున్నారు. అందులో రాముడున్నాడు, సీతమ్మ ఉంది, వశిష్ఠ మహర్షి ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, ఇంకా ఎవరో పరివారం ఉన్నారు, ఈ పెళ్లి తంతు ఉంది. ఇదంతా కొంత వెసులుబాటు ఉంది మనస్సుకి. ఎంత వెసులుబాటు ఉన్నా కూడా రామ కళ్యాణాన్ని దాటిపోయేందుకు వీల్లేదు ఆలోచన. అలా ఏర్పాటు చేసేస్తారు. ఎంత గందరగోళంగా ఉన్నా సరే ఆ మనస్సుకి పరిధి తగ్గించేస్తారు. కనుక ఏమవుతోంది? అంతటి గందరగోళంలోనూ కూడా, ఇంతటి వేల జన సమ్మర్దంలో కూడా ఈ వ్యక్తి ఏకాంతుడే అయిపోతున్నాడు. ఆ మనస్సు ఏకాంతంలోనే ఉండిపోతోంది. ఏది ఏకాంతం? రామ కళ్యాణం అనే ఏకాంతంలో ఉండిపోతోంది. శివరాత్రి అంటే ఆ శివలింగం జ్యోతిర్లింగం అనేటువంటి ఆ ఏకాంతంలో ఉండిపోతోంది. దీన్ని సాధించారు మహర్షులు. అందుకనే ఈ సామూహిక పూజ కూడా మనకి సామాజిక జీవనం చేసే వాళ్ళకి కావాల్సిందేనయ్యా అన్నారు. సామాజిక జీవనం చేయకుండా పరిపూర్ణంగా తపస్సులోనే మునిగిపోయేంత శక్తి కనుకున్నట్టయితే వాడు అడవులోకి వెళ్ళిపోతాడు, గుహల్లోకి వెళ్ళిపోతాడు, వాడి సంగతి వేరు. సమాజ జీవనం చేస్తూ నీ మనసును ఏకాగ్రం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నీకు సమాజంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు మనసును వెంటబడుతూ ఉంటాయి. ఇటువంటి వెంటబడుతున్న సమయంలో కూడా మనస్సుకు ఏకాగ్రతను తీసుకురావాలన్నట్టయితే ఇటువంటి ఉత్సవాలు, ఇటువంటి సమ్మేళనాలు ఇవి పనిచేస్తాయ్యా, సత్సంగాలు పనిచేస్తాయ్యా. కనుక ఎక్కడైతే సత్కర్మ సంరంభంగా జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే సత్సమావేశం ఆర్భాటంగా జరుగుతూ ఉంటుందో అక్కడ మనస్సు నీకు తెలియకుండానే ఏకాగ్రమైపోతుంది, లగ్నమైపోతుంది, దాంట్లో మునిగిపోతుంది. అటువంటి స్థితిని నువ్వు ప్రోత్సహించుకో, అటువంటి ఉత్సవాల్లో నువ్వు భాగం పంచుకో అని శ్రీ స్వామీజీ మనకు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికను స్వీకరించి మనం మంచి అభ్యాసాలు చేసుకుందాం.
జై గురుదత్త. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगतां भर्ता संहर्ता महसान्निधिः ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 15 నిమిషాలకు. తిథి ద్వాదశి సాయంకాలం 6 గంటల 6 నిమిషాల వరకు, నక్షత్రం శ్రవణం సాయంకాలం 6 గంటల 43 నిమిషాల వరకు, వర్జం రాత్రి 10 గంటల 21 నిమిషాల నుంచి 11 గంటల 48 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 38 నిమిషాల నుంచి 5 గంటల 27 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 9 గంటల 4 నిమిషాల నుంచి 10 గంటల 33 నిమిషాల వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకౌర్రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటల 5 నిమిషాలకి. నేటి విశేషాలు. శ్రవణ ద్వాదశి, నక్షత్రం శ్రవణం ద్వాదశి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు చేసేటువంటి దానం, స్నానం మొదలైనవి అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు విశృంఖల ద్వాదశి అంటే చేతికి ఉండేటువంటి గొలుసులు తెగిపోయేటువంటి సందర్భం అన్నమాట. అంటే అర్థం ఇవాళ వామన ద్వాదశి, వామన జయంతి, శక్ర ద్వాదశి, కల్కి ద్వాదశి, ప్రదోషం. వామనుడు జయంతి కాబట్టి వామనుడు పుట్టినరోజునే ఆయన పెద్దవాడైపోయి బలిచక్రవర్తి దగ్గరికి దానానికి వెళ్ళిపోయి శక్రుణ్ణి అంటే ఇంద్రుణ్ణి సంతోషపెట్టి తర్వాత బలిచక్రవర్తికి బంధనాలు కల్పించి వాటిని తొలగించాడు. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని విశృంఖల ద్వాదశి సందర్భంగా పూజించుకున్నట్లయితే వారికి భౌతిక బంధాలన్నీ తొలగిపోయి వైకుంఠం సిద్ధిస్తుంది. అలాగని శక్రద్వాదశి సందర్భంగా రాజ్యం పొందిన ఇంద్రుణ్ణి పూజిస్తే మనకి ఉద్యోగం లభిస్తుంది. అలాగే కల్కి ద్వాదశి సందర్భంగా కల్కి అవతారాన్ని పూజించడం ద్వారా కలి ప్రభావాన్ని మనం జయించగలుగుతాం. ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి ప్రదోష సమయంలో అంటే సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 నిమిషాలు ఆ సమయంలో చక్కగా గోధుమలను పూజలో వినియోగించినట్లయితే ఆ శంకరుడు సంతాన వర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నేటి ఆణిముత్యాలు. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేడు. గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సకల ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టి ఉమాసుతుణ్ణి వినాయకుడు అంటారని అమరం వ్యాఖ్యానించింది. గణం అంటే సమూహం, విశ్వమంతా గణమయం. ఈ గణాలన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే పరమేశ్వరుడు గణపతి. గణేశ ఆరాధనకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సుప్రసిద్ధ గణేశ సన్నిధి కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. బసవనగుడి దొడ్డ గణపతి కన్నా భారీ ఆకృతిలో కురుడుమలై మహాగణపతి అలరారుతున్నాడు. గణపతి రూపం విలక్షణ శోభితం. మహాకాయుడు, లంబోదరుడు, విశ్వరూపుడు అని
గణేశుణ్ణి వ్యవహరిస్తారు. కర్ణాటకలోని కోలార్ సమీపంలోని కురుడుమలై క్షేత్రం మహామహిమాన్వితమైనదిగా చెబుతారు. విజయనగర సామ్రాజ్య కాలం వరకు ఈ భారీ విగ్రహం అటవీ ప్రాంతంలో మందిర రహితంగా ఉండేది. భక్తులు అదే రీతిలో ఉన్న ఈ మహాకాయ గణపతిని ఆరాధిస్తూ పూజాధికాల్ని నిర్వహించుకునేవారు. 14 అడుగుల ఎత్తులో స్ఫుటమైన ఆకృతితో స్వామి విలసిల్లుతాడు. పుష్పమాలికల అలంకృతంగా సింహాసనాసీనుడై సిద్ధిదాయక, బుద్ధి ప్రదాయక, క్షేమ లాభ సౌఖ్య అనుగ్రహదాయకుడైన మహాగణపతి దర్శనమిస్తాడు. ఇందుకు తగినట్టుగా గణపతి మహాకార ధీర గంభీరంగా కొండంత రూపంలో కోటి వరాల వెలుపుగా ప్రకటితమవుతున్నాడు. అమ్మ చేతి పసుపు బొమ్మగా ఆవిష్కారమై భక్తుల పాలిట బంగారు కొండగా వర్ధిల్లుతోన్న దివ్య భవ్య స్వరూపుడు మహాగణపతి. సమస్త యోగాలకు గణపతి మూలం. గాణాపత్య సంప్రదాయంలో మహాగణపతి ఆరాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. దేవతలు దివి నుంచి భూమికి దిగివచ్చి ఈ గణపతి రూపాన్ని శిల్పీకరించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మహాకాయ గణపతి భక్తాభీష్ట వరదాయకుడని, అనంత మహిమాన్వితుడని భక్తుల నమ్మకం. ఈ గణపతి ఆశీస్సులతో రాఘవుడు రావణ సంహారాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిపై శమంతకమణి అపహరణకు సంబంధించి నీలాపనింద వచ్చింది. తనపై వచ్చిన అపనిందను తొలగించుకోవడానికి కురుడుమలై గణపతిని నియమనిష్టపూర్వకంగా ఆరాధించాడని ఐతిహ్యం. ఈ కలియుగంలో కూడా సాలగ్రామ మహాగణపతి భక్తాభీష్ట వరదాయకునిగా తన మూర్తిమత్వాన్ని, మహిమా వైభవాన్ని ప్రకటిస్తున్నాడు. కృత, త్రేత, ద్వాపర కలియుగాల్లో అంటే 4 యుగాలుగా ఈ క్షేత్రం కొనసాగుతోంది. వేదాలకు ఆది స్వరూపమైన ఓంకారమే గణపతి. కాలాన్ని నియమించే పరమాత్మ విఘ్నరాజు. ప్రకృతి పురుషుల అభేదాకృతి గణపతి అని ఆర్ష విజ్ఞానం చెబుతోంది. సకల శుభదాయకుడిగా కురుడుమలై గణపతి ఖ్యాతిగాంచాడు. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం ఇలా ఏ అంశమైనా, సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా ఈ గణపతి చెంతకు భక్తులు విచ్చేసి శుభాశీస్సులు అందుకుంటారు. విగతో నాయక వినాయక. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. అలాంటి గణపతి త్రికోటాచల కురుడుమలై గణేశ్వరునిగా ఈ క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. కురుడుమలై సాలగ్రామ మహాగణపతి ఆలయంలో నిత్య పూజాధికాలు ఘన వైభవంగా కొనసాగుతాయి. ప్రతి బుధవారం స్వామికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి హోమాలు, సహస్రమోదక హోమాలు కొనసాగుతాయి. విఘ్నేశ్వర అష్టోత్తర పూజ, పంచామృత అభిషేకం, చెరుకు రసంతో స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. సదాబాల రూప. ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు. పిల్లవాడిలా మర్చిపోతాడు. పిల్లలు చూడండి, ఒరే నాట్యం చెయ్యి అంటే నాట్యం చేస్తారు. వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకోండి గంతులేస్తారు. మీరు ఒక్కటి ఆలోచించండి, నృత్యం చెయ్యడం అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కళ. నృత్యం చేయడానికి సాధారణంగా సిద్ధాంతం ఏమిటి అంటే శరీరం దానికి సహకరించేదిగా ఉండాలి. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాట్యం ఏం చేస్తాడు వాడు? ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తాడంటే ఒకానొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు. ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం. నువ్వు
పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డ గుణం, నీకు లోపలి అందం లేదు. అందుకని శపించాడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. సరే, నిన్ను చూస్తే అపనిందలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్కరోజు చూడకుండా ఉంటే చాలు. ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా, వ్రతాక్షతలు తల మీద వేసుకున్నా చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు. అప్పుడు ఎవరు సంతోషించాలి? నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం. ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండవు. స్వామి నాది తప్పు అయిపోయింది అంటే చాలు మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే, అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యదన్యేషాం హితం న స్యాత్, యదన్యేషాం హితం న స్యాత్ ఆత్మనః కర్మ పౌరుషం, ఆత్మనః కర్మ పౌరుషం అపత్రపేతవాగేన, అపత్రపేతవాగేన న తత్కుర్యాత్ కథంచన, న తత్కుర్యాత్ కథంచన. తాను పురుషాకారంతో చేసే పని ఇతరులకు మేలు చేయనప్పుడు సిగ్గుపడే పని ఏ రకంగానూ చేయకూడదు. కురుసుత్తమ, 10 మంది కూడిన సభలో మెప్పు పొందే పని అలాగే చేయాలి. శీలం గురించి నేను సంక్షిప్తంగా దీనిని చెప్పాను. ఎప్పుడైనా శీలరహితుడు సంపదను పొందిన చిరకాలం అతడు దాన్ని అనుభవించలేడు. సమూలంగా అది నశించిపోతుంది. కుమారా, మిక్కిలి విశిష్టమైన సంపదను యుధిష్ఠిరుని నుండి నీవు పొందాలనుకుంటే దీని యథార్థతత్వాన్ని గ్రహించి శీలవంతుడు అవ్వు అన్నాడు ధృతరాష్ట్రుడు. నరేశ్వరుడైన ధృతరాష్ట్రుడు తన పుత్రునికి ఇదంతా చెప్పాడు. ఆ రోజు చెప్పాడు, పాపం కౌంతేయ, దీనిని ఆచరించు, తర్వాత ఆ ఫలితాన్ని పొందగలవు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 125వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు, పితామహ, మనిషికి శీలం ప్రధానమని నువ్వు చెప్పావు. ఆశ అనేది ఎలా పుడుతుంది? ఆశ అంటే ఏమిటి? పితామహ, నాకు దుర్యోధనుడి మీద గొప్ప ఆశ ఉండేది. యుద్ధం కనుక వస్తే అతడు ఉచితమైనదే చేస్తాడని, యుద్ధం చేయకుండానే అతడు నాకు అర్ధరాజ్యం ఇస్తాడని అనుకునేవాడిని. ప్రతి మనిషికి గొప్ప ఆశ పుడుతూనే ఉంటుంది. అది భగ్నమైతే ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. ఇందుకు సందేహం లేదు. ఆశాం మహత్తరాం మన్యే, ఆశాం మహత్తరాం మన్యే పర్వతాదపి సద్రుమాత్, పర్వతాదపి సద్రుమాత్ ఆకాశాదపి వారాజన్ అప్రమేయైవ వా పునః, అప్రమేయైవ వా పునః. మహావృక్షాలు ఉన్న పర్వతం కంటే కూడా ఆశ మిక్కిలి గొప్పదని అనుకుంటున్నాను. లేకుంటే ఆకాశం కంటే కూడా అప్రమేయమైనది. ఆశ అనేది ఆలోచించడానికి వీల్లేనిది, పొందడానికి సాధ్యం కానిది. దుర్లభత్వం వల్లనే నేను దానిని గొప్పదనుకుంటున్నాను.
దీనికంటే దుర్లభమైనది ఇంకొకటి ఏమి ఉంటుంది చెప్పు అన్నాడు. భీష్ముడు చెప్పాడు, యుధిష్ఠిరా, ఈ విషయంలో సుమిత్రునికి వృషభునికి జరిగిన వృత్తాంతాన్ని చెప్తాను, శ్రద్ధగా విను. హైహేయ వంశానికి చెందిన సుమిత్రుడనే రాజర్షి ఒకనాడు వేటకు వెళ్ళాడు. వంగిన కణుపు గల బాణంలో ఒక లేడీని గాయపరిచి అతడు దాన్ని వెంబడించాడు. అమిత వేగంగా ఆ మృగం బాణంతో సహా పారిపోయింది. రాజు కూడా బలవంతంగా ఆ మృగాన్ని వేగంగా అనుసరించాడు. వనచరమైన ఆ మృగం ఒంటరిగా నదీ నదాలను వనాలను దాటుకుంటూ ముందుకు సాగిపోయింది, పరిగెత్తింది. అతి వేగం కల ఆ మృగం తన ఇచ్ఛానుసారంగానే ఆ రాజుకు దగ్గరకు వస్తూ తిరిగి మహావేగంతో ముందుకు సాగిపోతుంది. రాజా, ఆ మృగము రాజు వేసిన అనేక బాణాలతో గాయపడి కూడా క్రీడిస్తున్నట్లుగా అతనికి మళ్ళీ దగ్గర వస్తుంది, మళ్ళీ దూరం పారిపోతుంది. వేగం గల మృగ యూథపం తిరిగి వేగాన్ని పుంజుకొని దూరాలన్నీ గడిచిపోయింది, మళ్ళీ సమీపించి వచ్చింది కూడా. అప్పుడు శత్రుమర్దనుడైనటువంటి రాజు ఛేదించగలిగిన ఒక భయంకరమైన పదునైన బాణాన్ని చేతిలోకి తీసుకొని వింటికి సంధించాడు. ఆ మృగం 2 క్రోసుల దూరం వెళ్ళి ఆ బాణ మార్గాన్ని తప్పించుకొని నవ్వుతున్నట్లుగా నిలబడింది కూడా. మండుతున్న తేజస్సుతో ఉన్నటువంటి బాణం భూమి మీద పడగానే ఆ మృగం మహారణ్యంలో దూరిపోయింది. రాజు కూడా దాన్ని వెంబడించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 126వ అధ్యాయం. భీష్ముడు చెప్పాడు, ఆ రాజు సుమిత్రుడు ఆ జింకను వెంబడించి మహారణ్యంలో ప్రవేశించి తాపసాశ్రమాన్ని చేరుకున్నాడు కూడా. అలసిపోయి అక్కడ కూర్చొని ఉండిపోయాడు. విల్లు ధరించి అలసిపోయి ఆకలితో ఆర్తుడై ఉన్నటువంటి అతన్ని సమీపించి ఋషులు యథావిధిగా పూజించారు. ఋషులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి రాజు ఆ తపస్సులందరినీ తపస్సు బాగా వృద్ధి పొందుతుందా అని అడిగాడు. కుశలోపరి అడిగాడు. తపోధనులైనటువంటి ఋషులందరూ ఆ రాజు మాటలను సాదరంగా స్వీకరించి ఆ రాజసింహుని అక్కడికి వచ్చిన ప్రయోజనం గురించి ఇలా అడిగారు. నరేశ్వర, కత్తిని నడుము కట్టుకొని వింటిని బాణాలను ధరించి కాలినడకన ఏ సుఖం ఆశించి తపోవనికి నువ్వు వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావు? ఏ వంశంలో పుట్టావు? నీ పేరేమిటి? ఇదంతా వినాలని కోరికగా ఉంది, మాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆ ద్విజులందరితో యథోచితంగా మాట్లాడతాడు. తన కార్యం గురించి ఇలా చెప్పాడు. నేను హైహేయి వంశంలో పుట్టాను. మిత్రులను సంతోషపెట్టేవాడిని. సుమిత్రుడని నా పేరు. 1000 బాణాలతో మృగ సమూహాన్ని గాయపరుస్తూ ఇక్కడ విహరిస్తున్నాను. గొప్ప సైన్యం నన్ను రక్షిస్తుండగా మంత్రులతో అంతఃపురంలో సహా వచ్చాను ఇక్కడికి. నా బాణం తగిలి ఒక మృగం ఆ బాణంతోనే ఇటు పారిపోయి వచ్చింది. పారిపోతున్న ఆ మృగాన్ని వెంబడించి యథేచ్ఛంగా ఈ వనంలో మీ దగ్గరకు వచ్చాను. అలసటతో నీరసించి ఉన్నాను. రాజ లాంఛనాలన్నీ కోల్పోయి హతాశుడినై అలసటతో నీరసించి మీ ఆశ్రమాన్ని చేరుకున్నాను. ఇంతకంటే వేరే దుఃఖమేముంది? తపోధనులారా, నా ఆశ భగ్నం కావడం వలన కలిగినదంతా తీవ్రమైన దుఃఖం. నా రాజలాంఛనాలన్నీ వదలడం వలన కానీ పట్టణాన్ని వదలడం వలన కానీ కలగలేదు. మహాపర్వతం హిమాలయాలం కానీ అగాధమైన జలరాశి కల సముద్రం కానీ తమ వైశాల్యం చేత ఆశతో సమానం కావు కదా. అంతులేని ఆకాశంలా ఆశకు కూడా అంతం చూడలేదు నేను. మీకంతా తెలుసును. మీరు తపోధనులు, సర్వజ్ఞులు కదా. మీరందరూ గొప్ప మహానుభావులు. కాబట్టి నా సందేహాన్ని అడుగుతున్నాను. ఆశావాది అయినవాడు పురుషుడా, అంతరిక్షమా? లోకంలో ఈ రెండిటిలో మహత్యం వలన ఏది గొప్పదో తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. దీని యొక్క తత్వాన్ని వినాలని ఉంది. ఇక్కడ దుర్లభమైనది ఏముంటుంది? ద్విజోత్తములారా, ఇది నాకు వివరించండి. ఆశకు గల కారణాన్ని సామర్థ్యాన్ని తత్వపరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరందరూ నిత్యము తపస్సు చేసేవారు. మీరంతా కలిసి దీనికి సమాధానం చెప్పండి అని అడిగాడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 127వ అధ్యాయం. ఆ రాజు అలా అడగగా అప్పుడు ఆ ఋషులందరిలోనూ ఋషిసత్తముడైనటువంటి ఋషభుడనే పేరు గల విప్రువరుడు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు, ప్రభు, పూర్వం నేను తీర్థాటనం చేస్తూ దివ్యమైనటువంటి నరనారాయణ ఆశ్రమాన్ని చేరుకున్నాను. అక్కడ అందమైన రేగు చెట్లున్నాయి, వైహాయాస కుండం ఉంది. అక్కడ హయగ్రీవుడు సనాతనమైన వేదాలను పఠిస్తూ ఉంటాడు. ఆ వైహాయాస కుండంలో ముందుగా శాస్త్రోక్తంగా పితరులకు దేవతలకు తర్పణాలిచ్చి ఆ తరువాత ఆశ్రమంలో ప్రవేశించాను. అక్కడ నిత్యము నరనారాయణ ఋషులు ఇద్దరూ నివసిస్తూ ఉంటారు. దానికి దగ్గరలోనే మరొక ఆశ్రమానికి నివాసం కోసం వెళ్ళాను. నారచీర చర్మం ధరించి పొడవుగా సన్నగా కృషించి ఉన్న తనువు అనే ఒక తపోధనుడైనటువంటి ఋషి అక్కడకు రావడం చూశాను. అతని శరీరం ఇతర మానవుల కంటే 8 రెట్లు పొడవుగా ఉంది. అబ్బో, అటువంటి కృషత్వం కూడా ఎక్కడా చూడలేదు నేను. అతని శరీరం చిటికెన వేలంత సన్నగా ఉంది. మెడ, చేతులు, పాదాలు, వెంట్రుకలు అన్నీ అబ్బురంగా కనిపించాయి. తల, చెవులు, కన్నులు అన్నీ శరీరానికి తగినట్లుగానే ఉన్నాయి. అతని మాట, చేష్ట సామాన్యంగానే ఉన్నాయి. కృషించిన ఆ విప్రుని చూసి నేను భయపడి మనసులోనే చాలా బాధపడ్డాను. అతని పాదాలకు నమస్కరించి చేతులు జోడించి ఎదుట నేను నిలబడ్డా. అప్పుడు నా నామగోత్రాలు, తల్లిదండ్రుల గురించి నివేదించాను కూడా. అతడు ఆసనం చూపగానే మెల్లగా దానిపై కూర్చున్నాను. ఆ తనువు ఋషుల మధ్య కూర్చొని ధర్మార్థాలతో కూడిన కథను చెప్పసాగాడు. అతడు చెప్తూ ఉండగానే కమలాల వంటి కన్నులు గల ఒక రాజు వేగవంతమైనటువంటి గుర్రాలెక్కి సైన్యంతో సహా అంతఃపురంతో సహా, అతడు భూరుద్యుమ్నుని తండ్రి, మహాకీర్తిశాలి, శ్రీమంతుడైనటువంటి వీరద్యుమ్నుడు అరణ్యంలో పుత్రుని కోల్పోయి మనసులోనే పరమ దుఃఖితుడై ఉన్నాడు. ఆ కొడుకును ఇక్కడ చూశాను అంటూ ఆ రాజు ఆశాహతుడై పిచ్చిపెట్టినట్టు ఇంతకుముందు ఈ వనంలో ఇంత తిరగసాగాడు. మళ్ళీ తిరుగుతున్నాడు. పరమ ధార్మికుడు, ఒక్కడే కొడుకు, మహారణ్యంలో పోయాడు. అతన్ని చూడడం ఇక నాకు దుర్లభం అని అతడు పదే పదే అంటున్నాడు. ఊరికి తనకు తానే మాట్లాడుకొని పోతున్నారు. అతన్ని చూడటం నాకు సాధ్యపడదు. అయినా నాకు చాలా ఆశగా ఉంది. ఆ ఆశ నన్ను సంపూర్ణంగా శరీరం అంతా ఆవహించుంది. అందుకోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, ఇందులో సందేహం లేదు అని అరుస్తున్నాడు. మునులలో ఉత్తముడైనటువంటి తను మహర్షి ఇది విని తల వంచి ధ్యానమగ్నుడై 2 గడియల సేపు ఉండిపోయాడు. అతడు ధ్యానించడం చూసి దుఃఖితుడైనటువంటి రాజు దీనంగా మెల్లమెల్లగా చాలాసార్లు ఇలా అన్నాడు, దేవర్షి, దుర్లభమైనదేది, ఆశ కంటే గొప్పది ఏది, దయచేసి చెప్పండి అన్నాడు. ముని ఇలా చెప్పాడు, నీ కొడుకు పూర్వం తన దురదృష్టం కొద్దీ ఒక పూజ్యుడైన మహర్షిని అవమానించాడు. రాజా, అతడు బంగారు కలశాన్ని, వల్కలాలను అడిగాడు. నీ కొడుకు అవమానించి కూడా వాటిని ఇవ్వలేదు. దానితో ఆ విప్రర్షి చాలా దుఃఖిస్తూ నిరాశ చెందాడన్నాడు. ఆ మాటలు విని ఆ రాజు ఆ ఋషికి నమస్కరించి అలసటతో కూలబడిపోయాడు. తపోవనాలతో ఆచరించే శిష్టాచార విధిని అనుసరించి మహర్షి అర్ఘ్యపాద్యాలు తెచ్చి రాజుకు సమర్పించాడు. అప్పుడు మునులందరూ నరశ్రేష్ఠుడైనటువంటి ఆ వీర్యాధ్యుముని సప్తర్షులు ధ్రువ నక్షత్రాన్నిలాగా నలువైపులా చుట్టి కూర్చున్నారు. రాజును అప్పుడు వారు ఈ ఆశ్రమానికి రావడానికి గల కారణాన్ని ప్రశ్నించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 128వ అధ్యాయం. వీరద్యుమ్న మహారాజు తమ ఆశ్రమానికి రావడానికి గల కారణాన్ని మునులంతా ప్రశ్నిస్తున్నారు. రాజు ఇలా చెప్తున్నాడు, నేను వీరద్యుమ్నుడనే పేరు గల రాజు. పోగొట్టుకున్నటువంటి నా కొడుకు భూరుద్యుమ్నుడి కోసం అన్వేషిస్తూ
అడవికంతా వచ్చి వెతుకుతున్నాను. నాకు అతడు ఒక్కడే కొడుకు, చిన్న పిల్లవాడు, అడవిలో కనపడడం లేదు, అన్వేషిస్తూ తిరుగుతున్నాను అని అన్నాడు. రాజు ఇలా చెప్పగానే ముని అధోముఖుడై ఊరికే ఉండిపోయాడు. రాజుకేమీ బదులు చెప్పలేదు కూడా. పూర్వం ఎప్పుడో ఆ రాజే ఆ ఋషిని గౌరవించలేదు. ఆశాభంగమైన అతడు ఏ రకంగానూ రాజుల నుండి ఏది ప్రతిగ్రహించను, ఇతర వర్ణాల నుండి కూడా ఏది తీసుకోనని నిశ్చయించుకొని అప్పుడు దీర్ఘకాలికమైన తపస్సులో లగ్నమయ్యాడు. ఒక పరి అవమానమైంది కదా, అందుకని ఈ రాజు నుంచినే నాకు అయింది కదా అనే దృష్టితో ఆ రోజు నుంచి ఎవరి యొక్క జోలికి రాకుండా తనకు తాను తపస్సు చేస్తున్నాడు. చిరకాలం నిలిచే ఆశయే మూర్ఖుడైన పురుషుణ్ణి నడిపిస్తుంది కదా, దాన్ని నేను తొలగించుకుంటానని నిశ్చయించుకున్నాడు. వీరద్యుమ్నుడు మునిసత్తముణ్ణి తిరిగి ఇలా ప్రశ్నించాడు కూడా, ఆశ కంటే దుర్బలమైనది ఏది? మళ్ళీ అడుగుతున్నాడు. ఈ భూమి మీద దుర్లభమైనది ఏదేది? భగవన్ తమరు ధర్మ మార్గాలను దర్శించిన వారు కదా, నాకు ఈ తత్వాన్ని తెలియజేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు విషయమంతా గుర్తుకు తెచ్చుకొని అతను గుర్తు చేస్తున్న వాడిలా కృషించిన శరీరం గలటువంటి ఆ విప్రోత్తముడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఆశను మించిన బలహీనత మరొకటి లేదు. ఈ దుర్లభత్వం చేతనే నేను రాజులను యాచించాను ఆ సమయంలో అని అన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, బ్రహ్మన్, నీ మాటల వలన ఆశ వలన దుర్బలత్వం కలుగుతుంది, ఆశను జయించడం వలన పుష్టి కలుగుతుందని గ్రహించాను. ద్విజోత్తమ, ఆశించిన వస్తువు దుర్లభమని కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు మహాప్రాజ్ఞ, నాకు మనసులో ఒక గొప్ప సందేశం కలిగింది, దాన్ని తీర్చండి అని అడిగాడు. కృషించిపోయినటువంటి ముని ఇలా చెప్తున్నాడు, ధైర్యం చిక్కపట్టుకొని యాచించిన వాడు దుర్లభుడు, యాచించుడిని అవమానించిన వాడు కూడా ఇంకా దుర్లభుడు. యాచించడమే కష్టము, ఇక యాచించిన వాడు ఇంకా దుర్లభుడు. అంటే యాచకుణ్ణి అవమానించిన వాడు కూడా దుర్లభుడు. కృతజ్ఞులు, క్రూరులు, సోమారులు, ఇతరులు కూడా అపకారం చేసేవారు, వీరిలో ఉండే ఆశ ఎన్నటికీ తీరదు. కాబట్టి చింతలో దుర్బలం అవుతుంది, నాకంటే కూడా దుర్బలంగా ఉంటుంది. ఒక్కడే కొడుకున్న తండ్రికి తన కొడుకు పోయినప్పుడు లేదా దేశాంతరాలకు వెళ్ళి అతని సమాచారం తెలియకపోవడం వలన మనసులో కలిగే ఆశ నాకంటే కూడా అతి దుర్లభమైంది. మరేంద్ర, వృద్ధ స్త్రీలను పుత్రుని కనాలనే ఆశ, వృద్ధ స్త్రీలకు ఇంకా ఆశ ఉంటుంది, పుత్రుని కనాలని చెప్పేసి ఆశ. ఇక ధనికులకు ఇంకా కొంచెం ధనం కూడబెడితే బాగుంటుంది, సంపాదన చేసే ఇంకా చేయాలనేటువంటి ఆశ ధనవంతులు కలుగుతుంది. నాకంటే దుర్లభమైనటువంటి స్థితికి వాళ్ళంతా వెళుతున్నారు. వయసు వచ్చినటువంటి కన్యలు వివాహ సంబంధమైన మాటలు వింటూ వివాహం పట్ల పెంచుకునే ఆశ ఇక నాకంటే దుర్లభతం అని తెలుస్తుంది. అటువంటి దుర్బలతరం అంటే ఇంకా బలహీనత నాకన్నా ఎక్కువ వాళ్ళకే అనిపిస్తుంది, నేనే మేలేమో అనిపిస్తుంది. అంటే ఆశ అనేటువంటిది ఈ ఉదాహరణలంతా చెప్పుకొని వెళుతున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.